రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగా మీకు క్లుప్తంగా వివరిస్తా అని చెప్పని ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది జరిగింది. మరి దాంట్లో భాగంగా నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ శరత్ గారికి, మా జిల్లా ట్రెజరర్ భక్తవత్సలం గారికి, సేవాదళ అధ్యక్షుడు సంతోష్ గారికి, మాజీ కార్పొరేటర్ చరణ్ గారికి, మరి ఇంకొక కార్పొరేటర్ అయినటువంటి నరేందర్ గారికి, మా ఫిషరీ చైర్మన్ జిల్లా చైర్మన్ సీన్ గారికి, ఇంకే పోస్ట్ ఉంది సంతోష్ గారికి ఏ పోస్ట్ ఉందా? మరి అదేవిధంగా ఇటు మా జిల్లా జనరల్ సెక్రటరీ, ఇటు కార్పొరేటర్ 2 పదవులు ఉన్నటువంటి ప్రవీణ్ గౌడ్ గారికి, మరి ఎర్రం గంగాధర్ గారికి, మరి ఇంకో పంచాయతీ చరణ్ గారికి, మరి ఇంకో కార్పొరేటర్ సెక్రటరీ హరిచంద్ గారికి, మరి ఇంకో కార్పొరేటర్ అంటే అమర్ సింగ్, మరి మిసెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ గారికి, మా సీనియర్ కాంగ్రెస్ గౌడ్ గారికి, ఇష్టా గౌడ్ గారికి, మరి అదేవిధంగా మా జిల్లా ఎస్టీసీల అధ్యక్షుడు యాదగిరి గారికి, మరి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గారికి, మరి సాయర్ గారికి, సుభాష్ గారికి, మా ఇంకో జనరల్ సెక్రటరీ కంచర్ రవి గారికి, వినయ్ గారికి, మరి వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గంజికి నాకు 10 సంవత్సరాల సంబంధం ఉంది. గంజిలో ఏ విధంగా మాల్ వస్తుండే, దాన్ని ఆన్లైన్ ఏ విధంగా చేసినాం అప్పట్లో. మరి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యత చేపట్టా. ఆ రోజు మరి ఎంతటి అల్లర్లైనా నేను పే చేసుకున్నా. ఎప్పుడు కూడా అల్లర్లకు రైతులు కానీ ప్రతిపక్షాలు ఎప్పుడు భయపడలేదు. రోడ్ల మీద రాచడం పాపాలు లేదు. మరి ఆ రోజు నేను మార్కెట్ కమిటీ 2014 చివరి దశలో ఉన్నప్పుడు, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆన్లైన్ పద్ధతి తీసుకొద్దాం రైతులకు. ఎందుకంటే సిండికేట్లు అవుతారు కాబట్టి ఆన్లైన్ అంటే ఆ ఆన్లైన్ ద్వారా ఎక్కడున్నా సరే భారతదేశంలో కానీ ప్రపంచం ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దాని ద్వారా అప్పుడు 5 మార్కెట్ కమిటీలకు అప్పుడున్న మా కమిషనర్ విక్రమరెడ్డి గారు ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నేను కూడా భయపడ్డా. మరి ఆన్లైన్కి వస్తే రైతుకు నాకు గిట్టుబాటు వస్తుందా, నష్టపోతామా? సరే ఏదేమైనా సరే ఒకసారి మన తెలంగాణ పెద్ద మార్కెట్ కమిటీ అప్పట్లో నిజామాబాద్ మార్కెట్ కమిటీ మరి తిరిగి ప్రవేశపెడదాం ఉద్దేశంతో ఆ రోజు 2014లో మా నిజామాబాద్ మార్కెట్లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దాని తదనంతరం మా ప్రభుత్వం పోయింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అటు రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల మా ప్రభుత్వం లేకుండే. అప్పుడే 2014 జూన్ 2న 1 నాడు కేసీఆర్ ప్రమాణ చేస్తున్నారు. నేను జూన్ 1 నాడు నాకు రాజీనామా పత్రం చేసి బయట రావడం జరిగింది. ఎందుకంటే నాకు ఇంకో 10 మాసాలు ఉండే. నా ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఉండదలుచుకున్న ఉద్దేశం బయట రావడం జరిగింది. మరి మేము వచ్చిన తర్వాత 2016లో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఆన్లైన్ పద్ధతి తీసుకొచ్చింది. 0.0 పద్ధతితో ప్రవేశపెట్టి ఆ సాఫ్ట్వేరు దాన్ని కాంట్రాక్ట్ ఇస్తారు. డైరెక్ట్ ప్రభుత్వం కాదు నడిపేది. ఆ కాంట్రాక్ట్ ద్వారా ఎన్నో లొసులు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట ఆన్లైన్లో పెట్టాలంటే. మరి దాని సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుంటా 2 సంవత్సరాలు పట్టింది. మేము ఎప్పటికప్పుడు మార్కెట్ కమిటీ అప్పటి నుంచి నేను తెలుసుకుంటా రేట్లు ఏ విధంగా వస్తుంది రైతు పని. మరి ముఖ్యంగా పసుపు అనేది మన జిల్లాలో యొక్క తెలంగాణ మార్కెట్లో పెద్ద మార్కెట్ అంటే నిజామాబాద్ మార్కెట్. దేశంలోనే సుమారు 10 లక్షల క్వింటాలు వచ్చేది మన నిజామాబాద్ మార్కెట్. మరి ముఖ్యంగా ఈరోడ్, సాంగ్లీ ఈ 2 మార్కెట్లతో మనకు పోటీ ఉంటుంది. మరి అక్కడ ఏం రేట్ వస్తుంది, ఆ రేటు కంటే ఎక్కువ రేటు కంటే రావాలి. ఒకసారి రైతులు దండాలు చేసారు. నిజామాబాద్ మార్కెట్ రేట్ లేదు, సాంగ్లీలో పెద్ద మార్కెట్ ఉంది, పెద్ద మాల్ వస్తుందండి. అప్పుడున్న వినయ్ కుమార్ కలెక్టర్ గారు ఉంటాం. వారి సమక్షంలో ఇక్కడి నుంచి రైతులను 2 బస్సుల రైతులు అప్పుడు మీడియా మిత్రులకు తీసుకెళ్ళడం జరిగింది. మరి సాంగ్లీలో ఏ విధంగా బస్సు తీసుకొస్తున్నారు, నిజామాబాద్ మార్కెట్లో ఏ విధంగా బస్సు వస్తుంది అన్న ఉద్దేశంతో రైతులందరినీ సాంగ్లీ తీసుకెళ్ళి అక్కడ సాంగ్లీలో నీకు 3000 క్వింటాల కంటే ఎక్కువ రాదు,
మరి అదే మన నిజామాబాద్ మార్కెట్లో ఒక్కొక్కసారి సీజన్లో 50 నుంచి 60 వేల క్వింటాల మార్కెట్ మాల్ వస్తుంటుంది ఇక్కడ. మరి దాదే రావాలన్న ఉద్దేశంతో సాంగ్లీ అంటే మొత్తం గ్రేడింగ్ మాల్ వస్తుంది. నీకు విప్పులు ఉన్న కుప్పలు పోయారు, ఓన్లీ చాటాలు తెచ్చి ఒక షాంపిల్ పెడతారు. ఆ షాంపిల్ ప్రకారమే రేట్లు అయితే ఉంటుంది. ఆ షాంపిల్ ప్రకారం లేకుంటే అక్కడ ఉన్న కమిషన్ దారు బాధ్యులవుతారు. మన దగ్గర మొత్తం కుప్పలు వస్తాం అన్న ఉద్దేశంతో సాంగ్లీల అప్పట్లో నేను 2009లో పోయినప్పుడు సుమారు 16,000 వస్తుంది అక్కడ రేటు. మన దగ్గర 10 నుంచి 14,000 వలుగుతున్నాం. అని అక్కడక్కడ కొంత భాగమే వస్తున్నది, అన్ని రేట్లు రావట్లేదు. అంటే మన దగ్గర 3 రకాలు వస్తాయి. పచ్చిమాలు వస్తుంది, మీడియం వస్తుంది, ఎండుమాలు వస్తుంది. రైతు అయితే పర్చేజర్ కలిసి అవుతాడు, ఏ కుప్పకి ఏ రేటు కట్టాలని. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 3 రకాలుగా నిజామాబాద్ గంజిలో 3 రకాల మాల్ పోయించడం జరిగింది. సాంగ్లీ మాల్ ఒక పక్క, బజారం ఒక పక్క, పూర్తి కచ్చమాలు ఉంటుంది అన్నమాట, అదొక పక్క. ఈ రకంగా తీసుకొచ్చినప్పుడు మేము సాంగ్లీతోని కంటే ఎక్కువ నిజామాబాద్ మార్కెట్లో 17,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. అంటే సాంగ్లీ బాల్ సపరేట్గా ఇచ్చిన, అంటే రైతు ఏమైనా పర్చేజ్ అయితే కమిషనర్ ఉంటారు కదా, పర్చేజ్ ఖచ్చితంగా సాంగ్లీ మాల్ కుప్పలు అన్నీ కొనుక్కోగలుగుతారు. ఈ మధ్య మధ్య కుప్పలు ఉంటాయి, మిక్స్ అవుతాయి, వాటి రేట్ అర్థం కాదు అన్న ఉద్దేశం సపరేట్ పెట్టించి అప్పుడు 17,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. ఇది ఎప్పుడు 2009-10లో. అప్పుడు తులం బంగారము 18,000 ఉంటే ఒక క్వింటాల్ పసుపు అమ్మితే రైతుకు 17,000 వచ్చింది. మరి అటువంటి బాల్ నిజామాబాద్ మార్కెట్లో మేము కాంగ్రెస్ డెవలప్ చేసినాం. అప్పుడు మళ్ళీ తర్వాత ఈ యొక్క 2016లో ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఆన్లైన్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు. 0.0 అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. 0.0 అప్డేట్ల ఇక్కడున్న ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టారు. పెట్టిన తర్వాత సుమారు 2 మాసాల కింద వరకు కూడా, మొన్నటి వరకు కూడా అదే సాఫ్ట్వేర్ వచ్చింది. మరి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని చేంజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని 0.2 తీసుకొచ్చింది. వాళ్ళ కాంట్రాక్ట్ ఒప్పందం అయిపోయింది 0.1ది. మరి దానికి వాళ్ళే కంటిన్యూ అగ్రిమెంట్ ఇవ్వకుండా వాళ్ళ కొత్త వాళ్ళకి అగ్రిమెంట్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో మా నిజామాబాద్ మార్కెట్ను 2016లో దీనికి ప్రధానమంత్రి చేసిన అవార్డు వచ్చింది. అంటే మేము అప్పటికి మార్కెట్ డెవలప్ చేసిపోయినా కాబట్టి దానికి అవార్డు ఇచ్చిండ్రు. మరి దేశంలో ఉన్న నంబర్ 1 కమిటీ నిజామాబాద్ మార్కెట్ ఉన్నప్పుడు మరి ఈ యొక్క సాఫ్ట్వేర్ను నిజామాబాద్ మార్కెట్ ఇంక్లూడ్ చేయకుండా ఈ బీజేపీ వాళ్ళు నిర్లక్ష్యం చేసారు. ఇక్కడ పసుపు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న పసుపు చైర్మన్, దేశానికి సంబంధించి పసుపు చైర్మన్ ఇక్కడే ఉన్నారు. మరి ఆయన దృష్టికి తెలియదా ఈ యొక్క మార్కెట్ని ఇంక్లూడ్ చేయాలన్న ఉద్దేశంతో? మరి ఇక్కడ పసుపు ఎక్కడ వస్తుంది కాబట్టి మరి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు బీజేపీ వాళ్ళు? మరి మీ నిర్లక్ష్యం వలన ఇంక్లూడ్ చేయకుండా రోడ్ల మీద రైతులు పంపించి ధర్నాలు చేస్తే ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా వాళ్ళని. రాష్ట్ర ప్రభుత్వం మాది ఉంది, ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ మా మనిషి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు. కానీ ఇంక్లూడ్ ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరి చేతిలో ఉన్నది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. మరి ఎందుకు చేయలేదు? అయినా మా చైర్మన్ గారు అక్కడ ఉండి ఏదైతే సాంగ్లీ ఈరోడ్ మార్కెట్ తెలుసుకుంటూ అక్కడ ఏ రేట్ అయితే వస్తుందో దానికి ధీటుగా ఇక్కడ కూడా అదే రేట్ ఇప్పించడం జరుగుతున్నది. మరి ఇప్పుడే మాట్లాడిన తెలుసుకున్న సాంగ్లీలో ఏం రేట్ ఉంది, ఈరోడ్లో ఏం రేట్ ఉంది, మరి మన దగ్గర ఏం రేట్ వస్తుంది అని తెలుసుకుంటే దానికి సమానంగా రేట్లు వస్తాయి. అట్లేం లేదు. మరి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్న బీజేపీ వాళ్ళకు, మీరు ఇమ్మీడియట్ సాఫ్ట్వేర్ ద్వారా నిజామాబాద్ మార్కెట్ ఇంక్లూడ్ చేయండి. 0.0ను 0.2గా తీసుకురండి దాన్ని. మరి 0. తీసుకొచ్చిరు కదా, 0.2 కూడా అది ఒక తక్కువ సిస్టమ్ తీసుకుంటుంది దాంట్లో. ఎందుకంటే మన దగ్గర సుమారు 4,000 నుంచి 6,000 కుప్పలు వస్తాం. మరి అక్కడ దాన్ని అప్లోడ్ చేయాలంటే ఓన్లీ ఇప్పుడు 0.02ను అది ఓన్లీ 100 నుంచి 200 కుప్పల వరకే అప్లోడ్ చేసుకుంటుందట. అట్లా కూడా ప్రాబ్లం ఉందట. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. మరి ఇవన్నీ చేంజ్ చేయాలంటే బీజేపీ ప్రభుత్వము ఇక్కడ ఉన్న పసుపు బోర్డు చైర్మన్ గారు మరి ఇమీడియట్ దాన్ని యాక్షన్ తీసుకోవాలి. మరి వారి పని ఉంది. మీరు తీసుకోకుండా మా రోడ్ల మీద రైతులను తెచ్చి మా ప్రభుత్వానికి చెడ్డపేట ఇచ్చే విధంగా మీరు చేస్తున్నారే, ఇది మంచి పద్ధతి మార్పు కాదు. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ నాయకులకు, మీరు ఇమీడియట్ దాన్ని తీసుకురండి, సాఫ్ట్వేర్ని చేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గతంలో మీకు తెలుసు రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వము. అప్పుడు పంజాబ్న రైతులందరూ రోడ్ల మీద ధర్నాలు చేశారు. మా చట్టాల ద్వారా దాన్ని మళ్ళీ వెనక తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం తెచ్చే చట్టం వాణిజ్య ఒప్పందం పెట్టుకున్నారు.
మోడీ ద్వారా. మోడీ గారు అమెరికాతోని ట్రంప్ ద్వారా వాణిజ్య ఒప్పందం పెట్టుకున్నాం. మరి దానివల్ల రైతు నష్టపోతున్నారు. ఎప్పుడైతే రైతు నష్టపోతారో, ఇప్పుడు మీరు చూసి నిజంగా అమెరికా వెళ్దాం, అమెరికాలో ఒక్కొక్క రైతు 1000 ఎకరాలు వేస్తారు. మొక్కజొన్న ఉంది అక్కడ, నేను చూసిన 2 సార్లు మార్కెట్ పోయినా, అక్కడ మార్కెట్లో అమెరికా 2 సార్లు పోయించిన నేను కూడా నా సొంత పనుల మీద. నేను చూస్తుంటే 1000 ఎకరాలు ఉంటాయి మొక్కజొన్న. అక్కడ ఒక క్వింటాలకు 80 నుంచి 90 క్వింటాలు వస్తుంది. మరి అటువంటి దాన్ని జీరో ఒప్పందం ద్వారా మన దేశాన్ని దిగుమతి చేస్తూ అంటున్నాం. మరి ఇక్కడ ఉన్న మొక్కజొన్న ఎట్టుకోవాలి, దాంతో రైతు నష్టపడాలి. మనం ఎగుమతి చేస్తేనేమో మనకు పన్ను పడుతుంది అక్కడ, మరి అది దిగుమతి చేసుకుంటే అమెరికాకి పన్ను లేదట. మరి దాని ద్వారా రైతు నష్టపోతాం. మరి ఎందుకు ఇంత ట్రంప్కి ఇంత ఎందుకు భయపడుతున్నారు బీజేపీ ప్రభుత్వము? మరి దీనికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఒక రైతుగా నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా. దాని వెంటనే మీరు ఉపసంహరించుకోండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వము ట్రంప్తో ఒప్పందాన్ని కూడా విరమించుకోవాలి. ఎందుకంటే మొన్ననే ఇక్కడే మా యువజన కాంగ్రెస్ నాయకులంతా ధర్నా చేయడం జరిగింది. ఏదైతే కేంద్రంలో మా రాహుల్ గాంధీ ఏదైతే దీన్ని లేవనెత్తినరో, అప్పుడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు నీకు ధర్నా చేస్తే వాటిని నీకు జైల్లో పెట్టించి, నీకు ఆయన కూడా ఏ చట్టాలు తీసుకొచ్చారంటే, నీకు కేంద్ర ప్రభుత్వంలో లేని చట్టాన్ని తీసుకొచ్చి జైలుకి రాకుండా అటువంటి చట్టాన్ని యాక్షన్ తీసుకొని కంపెనీ పెట్టి నీకు ఈ విధంగా చేర్పించడం జరిగింది ఆయన. మరి దానికి కూడా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. మరి రైతు సోదరులకు ఒకటే చెప్తున్నా, మీరు మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మాకు కానీ గ్రామాన వెళ్ళి మీకు యొక్క రైతుకు ఏదైతే వ్యతిరేకంగా తీసుకొస్తున్నారో దాన్ని రైతులకు తెలియపరిచి రైతులకు న్యాయం చేసేంత వరకు మనమందరం పోరాడి రైతుకు న్యాయం చేసే విధంగా మనమందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఏదైతే ఉన్నదో, ఆ మార్కెట్ కమిటీ ఇమీడియట్గా మీరు 0.2లో చేర్పించి మీరు ఇమీడియట్గా ఆన్లైన్ వచ్చే విధంగా మీరు చేయాలని ఈ యొక్క బీజేపీ నాయకులకు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎందుకు ఎక్కుతున్నారు? అది పసుపుడు వచ్చిన తర్వాత దాన్ని ఏం అమ్మవుతున్నది? పసుపుడు తెచ్చి ఎంపీ గారు ఇప్పుడు ఇక్కడ పల్లె గంగారెడ్డి గారు దానికి చైర్మన్, ఆల్ ఇండియా పసుపుడు చైర్మన్. మరి ఏం లాభమైంది పసుపుడు తెచ్చి ఇక్కడ? మరి రైతులు ఎందుకు రోడ్డు మీదకి వెళ్తున్నారు? పసుపుడు అనేది మాకు తెలుసు, నేను 10 మార్కెట్ చైర్మన్ చేసిన కాబట్టి దానివల్ల ఎలాంటి రైతులకు లాభం లేదు. ఎప్పుడైతే మద్దతు ధర ఇస్తామో రైతుకు అప్పుడే అవుతుంది. ఒక మద్దతు ధర ఇవ్వండి. ఇప్పుడు ఎట్లయితే వడ్లకు, మక్కలకు, జొన్నలకు ఏదైతే ఇస్తున్నామో పసుపోడు ద్వారా రైతులకు పసుపుకు మద్దతు ధర ఇవ్వండి. అప్పుడే రైతుకు ఎప్పుడైతే రేటు పడిపోతుందో అప్పుడు మీ పసుపోడు ధర కొనుగోలు చేసి రైతును ఆదుకోండి. అప్పుడే రైతుకు లాభం అవుతుంది. మీరు పసుపోడు ఇచ్చిన చెప్పని గొప్పలు చెప్పుడు ఎంపీ గారు. మరి దీనివల్ల లాభం అయింది. మీరు గొప్పలు చెప్పే మరి రైతులకు మరి ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? మేము వారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇప్పటికైనా మీరు ఎంపీ గారుగా ఉండి మా నిజామాబాద్ జిల్లాకు, ఒక జిల్లాలోనే పెద్ద మార్కెట్ కాబట్టి పసుపు మార్కెట్, ఒక జిల్లాలోనే ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జైత్యాల ఈ ప్రాంతంలో ఎక్కువ పసుపు పండిస్తారు కాబట్టి మరి మీ యొక్క మన పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి ఇప్పటికైనా దీనికి మద్దతు ఇవ్వండి. కేంద్ర కొట్లాడి పసుపు బోర్డు ద్వారా కొనుగోలు చేసే బాధ్యత తీసుకోవాలని ఎంపీ గారిని డిమాండ్ చేస్తుంది.